పవన్ కళ్యాణ్ సామాజిక సేవ చేస్తుండే తప్ప అట్లా న్యూస్ సమాచారము ఇన్ కేసు ఎలక్షన్స్ వస్తున్నాయి, సో అతన్ని ఓడిపియాలని చెప్పేసి బ్యాడ్ ఒపీనియన్ ఇస్తారు తప్ప పవన్ కళ్యాణ్ మాత్రం 100% అట్లా చెయ్యలేడు కూడా. ఏ ఛానల్ వేస్తే ఆ ఛానల్ పైన పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంకోసారి చెప్తున్నా, అట్లా పవన్ కళ్యాణ్ గురించి ఏ సమాచారం ఇవ్వద్దు, అతన్ని ఎంకరేజ్ చేయండి, ఇంకా ఆంధ్రప్రదేశ్ ఇంకా బాగుపడుతుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గారు ఎవ్వరు కానీ నమ్మరు. పవన్ కళ్యాణ్ అనేది ఒక బ్రాండ్, పవనిజం అనేది జై పవనిజం. అదైతే ఫేక్ న్యూస్ అనేది, అంతే 100% ఫేక్ న్యూస్ అది. ఇప్పుడు ఆయన మామూలు పేదవాళ్ళకి చాలా అండగా ఉండి ఇప్పుడు వాటి వైజాగ్లో ఎంతో మందికి సహాయం చేసి, ఆర్థిక సహాయం చేసి అతను ఈ రోజున పార్టీ పెట్టాడంటే పేదవాడి గురించే పెట్టాడు ఆయన. అతను అంతా ఫేక్ న్యూస్, అదంతా రాంగ్. అది ఆయన అటువంటి వ్యక్తికి రాదు, ఆ డబ్బులు అయితే తీసుకోవడం. అది అలా తీసుకోవాలంటే పార్టీ పనిలో ఉంటుంది కదండి. పార్టీ పనిలో నుంచి ఒక 100 కోట్లు తీసేసుకొచ్చా అది కూడా తీసుకోవడం పార్టీ పనిలో నుంచి కూడా. కానీ ఇలా లంచాలు అవి ఇవి తీసుకుంటే ఎలక్షన్లో రాజకీయ నాయకుడు ఎంత ఇది ఎలా అవుతాం. పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ అంటే మాకు తెలుసు, అది అక్కడే ఉంది. ఆయన కలవాలంటే 10 లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆయన కలవాల్సిన అవసరం కూడా లేదు. మాకు మస్తు వేస్తారన్న ఛానల్స్ వేసేవాడికి ఆడికి ఏం పని ఉండదు. మీ ఛానల్స్ వాళ్ళందరూ ఓన్లీ టీఆర్పీ రేటింగ్ పర్పస్ చూస్తారు. అక్కడ ఏమైనా అవుతున్నా దాన్ని పట్టించుకోడు. రోడ్ ప్రమాదాలు జరుగుతున్నా దాని గురించి ఉండదు. ఎక్కడో ఎన్నో జరుగుతున్నాయి, దాని గురించి ఎవడు పట్టించుకోడు. పవన్ కళ్యాణ్ 10 లక్షలు ఇస్తే పార్టీలో జాయిన్ అవుతాడు, లేకుంటే టీఆర్ఎస్లో ఎమ్మెల్యే కావాలంటే 4 కోట్లు కావాలి, టీడీపీలో వైఎస్ఆర్సీపీలు చేరుతారు, ఇదే కావాలి మీకు. మీ ఛానల్స్లో ప్రజల గురించి ఆలోచించండి, రాజకీయ నాయకుల గురించి ఎందుకన్నా మీకు. జనాలు అంటున్నారు అన్న, జనాల గురించి అసలు మీరు పట్టించుకుంటారా అన్న? న్యూస్ ఛానల్స్ ఏ ఒక్క న్యూస్ ఛానల్ జనాల గురించి పట్టించుకుంటుందా? నేను పవన్ కళ్యాణ్ రాజకీయ పరంగా కరెక్ట్ అన్నాను, తప్పనను. ఆయన అంటే మాకు అభిమానం ఉంది, ఆ అభిమానం అక్కడే ఉంది. ఆయన రాజకీయాలకు వచ్చినా అదే ఉంటుంది, రాజకీయాలకు రాకుండా. ఇప్పుడు 10 లక్షలు అంటారు, ఆయన ఎంతోమందికి తెలియకుండా ఎన్నో చేసిండు. అవన్నీ ఎవడు ఏ టీవీ ఛానల్ కూడా చూపాడు. 10 లక్షలు తీసుకొని లోన్కి రానిచ్చేవాడైతే ఉద్యాన కిడ్నీ సమస్య ఆయన ఒక్కడు ప్రజల్లో పోయి ఎందుకు నించుంటాడన్న? బయట నించుంటాడు సపరేట్గా. అప్పుడు మాట్లాడుకునేవాడు కదా, చంద్రబాబు నాయుడు ఏమన్నా ఇస్తా అంటే డైరెక్ట్ ఆయనతో డీల్ చేసుకొని ఉద్యానం కిడ్నీ సమస్యకి వెళ్ళేవాడు.